వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మురళీధర్ గారు, రాచకొండ డీసీపీ. అసలు వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, అంటే ఉద్యోగ ఇప్పుడు మీరు అబ్జర్వేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చారా లేదా ముక్కులు చెల్లించుకోవడానికి? నేను అంటే యాక్చువల్గా దేవతలను తీసుకొచ్చే బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా నేను ఆ బాధ్యత స్వీకరిస్తున్నాను. అంటే ఇప్పటికీ 5-6 సార్లు 6 టైమ్స్ అవుతుండొచ్చు నేను అమ్మవార్లను తీసుకొచ్చే దాంట్లో నేను కీ రోల్ ప్లే చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మనం కన్నెపల్లి వెళ్ళడం జరిగింది, అక్కడి నుంచి కొండాయి వెళ్ళడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అట్లనే ఇక్కడ పూజారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తారా అన్న ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి తెలుసుకొని ఇంకా బెటర్గా చేయడానికని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఇక పెళ్ళికి ఎట్లా తయారవుతున్నారో అట్లా తయారు చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. జాతర కూడా బాగా జరగాలని చెప్పి దేవుడి దయ అమల దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ 5 సంవత్సరాల అనుభవం, అంటే జాతరతో ఉన్న అనుభవం ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోగలుగుతారా? జాతరతో నాకు 1990 నుంచి ఈ అనుబంధం ఉన్నది. 1990లో ఫస్ట్ టైం నేను జాతర చేసిన. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. ఒక్క సంవత్సరం ఒకటి మిస్ అయినాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది జాతరకి. అప్పుడు అన్ని ఎడ్ల బండ్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్నీ కార్లు, లాస్ట్కు హెలికాప్టర్ కూడా వచ్చేసింది. సో ప్రజలు కూడా అప్పుడు ఓన్లీ అంటే తక్కువ మంది ఆదరణ, అంటే అప్పటికి ఇంత ఆదరణ లేకుండే, తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండే. ఇప్పుడు ప్రచారం ఎక్కువైంది. దాంతోపాటు అమ్మవార్ల మహిమలు అందరి మీద ఉండి అందరూ బాగుపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ నమ్మకం కలిగింది. సో చాలామంది ఇక్కడికి వస్తున్నారు జాతరకి. అందరికీ మంచి జరగాలి, అందరి మీద ఆ తల్లుల దీవెనలు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా సమ్మక్క సారలమ్మకు మీరు కూడా రావాలి, ఆ తల్లుల దీవెనలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.